జోరుగా కురుస్తున్న వర్షాలు, సడన్ గా క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదలు ఉత్తరాదిని నిండా ముంచుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని దరాలి గ్రామం ఆకస్మిక వరదలకు క్షణాల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఈ సంఘటనలో భారీ ప్రాణ నష్టంతో పాటు అపారమైన ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఇక ఈ సంఘటన మర్చిపోకముందే జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలోని క్లౌడ్ బరస్ట్తో సగం ఊరు కొట్టుకుపోయింది. కిష్త్వార్లోని చండీమాత మైచేల్ యాత్రకు వెళ్లిన భక్తులందరూ ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయారు. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షానికి అక్కడి కొండల నుంచి పెద్ద పెద్ద బండరాళ్ళు, భక్తులు బస చేస్తున్న గుడారాలు, క్యాంపులపై పడ్డాయి. కొండలపై నుంచి వరద తన్నుకొచ్చింది. అక్కడున్న రాళ్ళు, రప్పలు, చెట్లు చెదారమంతా కిందకు జారి జనం మీద పడడంతో వాళ్ళు హాహాకారాలు పెడుతూ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో వరద పోటుకు చాలా మంది లోయల్లో కొట్టుకుపోయారు. దీంతో ప్రకృతి ప్రకోపానికి అందమైన కాశ్మీర్ అల్లకల్లోలమైపోయింది. ఏ బండరాయిని కదిలించినా చండీమాత భక్తుల శవాలే కనిపిస్తున్నాయి. సడన్ క్లౌడ్ బరస్ట్ మాతా మైచేల్ యాత్రలో విషాదాన్ని నింపింది. వరదలలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరగా శిథిలాల కింద 500 మందికి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరో 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ వరదల్లో గల్లంతై 69 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. స్వాధీనం చేసుకున్న మృతదేహాల్లో 30 మందిని మాత్రమే అధికారులు గుర్తించారు. రెస్క్యూ సిబ్బంది మొత్తం 160 మందిని కాపాడగా అందులో 38 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. బాధితుల కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం వరదలు సంభవించిన చోసిటి గ్రామం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్దర్లో కంట్రోల్ రూమ్తో పాటు హెల్ప్ డెస్క్ను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సెర్చ్ ఆపరేషన్ కష్టంగా మారింది. ఎన్డీఆర్ఎఫ్తో పాటు పోలీసులు దాదాపు 300 మంది సైనిక టీం రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు. అయితే అసలు కిష్త్వార్లో ఇంతగానం వర్షం పడే అవకాశమే లేదు. కానీ ఏడాది అంతటిలో కురవాల్సిన వర్షం ఒక్క గంటలో కురిసింది. దీంతో జలప్రళయం సంభవించింది. వందల మంది కొట్టుకుపోయారు. ఆపులు తమ వారి శవాలను చూసి గుండెలవిసేలా రోధించడం కిష్త్వార్లో కనిపిస్తున్న దృశ్యాలు. అటు ఆసుపత్రుల్లో చాలా మంది క్షతగాత్రులు ప్రాణాలతో పోరాడుతున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడి దృశ్యాలు భీతాహావంగా మారాయి. ఆకస్మిక వరదలు సంభవించి అక్కడున్న పలు భవనాలు, దుకాణాలు తుడిచిపెట్టుకుపోయాయి. వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో మైచేల్ మాతాదేవి యాత్రను నిలిపివేశారు. ఇక ఈ వరద ప్రభావిత ప్రాంతాల గురించి ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు జమ్మూ కాశ్మీర్ సీఎంతో పాటు ఎల్జీ మనోజ్ సిన్హాతో తెలుసుకుంటున్నారు.